అంటే మేడం ఇప్పుడు ఈ భార్యాభర్త ఇట్లా కొట్టుకుంటారు కదా, ఆ. వీళ్ళ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ కలవకపోవడమా, వేరు వేరు ఫ్రీక్వెన్సీల వల్ల ఈ సమస్య వస్తుందా? అది ఎట్లా సెట్ రకరకాలుగా ఉంటుంది. చేస్తారు? చక్ర ఇంబ్యాలెన్స్ ఉన్నా, అచ్చా, నెగిటివ్ ఎనర్జీ వీళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నా, ఓకే, వీళ్ళ ఆరా సరిగ్గా లేకపోయినా, అచ్చా, ఇవన్నీ ఉంటాయి సార్, అవునా? ఒక్కటి కాదు. సో 34 కలిస్తే సరిపోదు, Definitely. అది చెప్తుంటారు కదా జాతకంలో అవి ఇవి We కలిస్తే. have to అంటే డయాగ్నైజ్ అన్నమాట, ఓ, పెయిన్ ఎక్కడుంది, రూట్ కాజ్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మూలాల నుంచి అది తీసేయచ్చు. తీసేయచ్చు. లేకపోతే యూ విల్ గెట్ ద రిపీటెడ్ థింగ్స్. సో ఎవరైనా గొడవ పడుతున్నారంటే మీ దగ్గరకు వచ్చేయడం బెటర్. ఇంకా డెఫినెట్లీ వచ్చేస్తే భార్యాభర్తలు they can ఇచ్చేస్తే ఇద్దరికి ఫ్రీక్వెన్సీలు సెట్ చేస్తారు. ఓ వండర్ఫుల్. దే విల్ గెట్ Super. రిలాక్స్ అండ్ హ్యాపీలీ దే కెన్ మేనేజ్ దేర్ హోమ్. ఓకే. ఇంకొకటి మేడం, నేను అంటే చాలా వరకు చెప్తారు కదా, తల్లిదండ్రులు పడ్డ బాధలు కానీ, వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, లేదంటే వాళ్ళ గొడవ పడే మనస్తత్వం, తాగే మనస్తత్వం, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి డిఎన్ఏ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టుగా విన్నాను నేను. నిజమేనా? అట్లాగే జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాను సార్ అచ్చా, దీనికి. ఓకే, ఒక స్టోరీ చెప్తాను. సో ఇద్దరు అన్న తమ్ముళ్ళు, దే ఆర్ ట్విన్స్ అన్నమాట. ఓకే, వాళ్ళ నాన్న తాగుబోతు, హీ వాజ్ ఎ డ్రంకర్. ఓకే, ఇద్దరు తన్ని చూస్తూ వాళ్ళ అమ్మ కష్టపడుతుంది అంతా చూసుకుంటూ వచ్చారు. ఒకరేమో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ నాన్నలా తయారయ్యాడు, ఇంకొకడు కాంట్రాస్ట్ కంప్లీట్గా. రైట్, సూపర్. సో మనం తీసుకునే విధానం, మనం చూసే విధానం, పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అది కూడా మీ ఫ్రీక్వెన్సీ, హిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కంప్లీట్లీ మ్యాచింగ్ విత్ హిస్ ఫాదర్ అనుకోండి, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. దట్ టు కెన్ హీల్. అవునా? ఎస్, సూపర్. దట్ అంటే టు కెన్ హీల్ తాగే వాళ్ళని కూడా తాగుడు మానిపించొచ్చా? కంప్లీట్గా. ఓయ్, ఎస్, అలా అయితే When చాలా they మంది are వచ్చేస్తారండి. suffering. ఎందుకంటే అవును. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. బట్ అంటే వాళ్ళు నేను తాగుడు మానేసేకే మీ దగ్గరకు వస్తున్నాను, థెరపీ కావాలి అనే ఇంటెన్షన్తో రావాలి. వస్తారండి, నేను Yeah. చూసాను. Ah. ఒక మా ఫ్రెండ్ లైవ్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. Hmm. అతన్ని మన రీహాబిలిటేషన్ సెంటర్లో వేస్తారు. రీహాబిలిటేషన్, ఎస్. సెంటర్లో వేస్తారు. 3 నెలలు ఉంటాడు. 3 నెలల తర్వాత బయటకు వస్తాడు. బయటికి వచ్చిన వెంటనే తాగేస్తాడు. క్రేవింగ్ అనేది వాళ్ళకి రూట్స్ లో ఉంటుంది. అది చూడండి, అంటే ఒక లేదనుకోండి ఇంకొక 3 నెలలు మళ్ళీ పడేస్తే వచ్చి ఒక డే ఆగుతాడు, 2 days ఆగుతాడు, 3rd day స్టార్ట్ చేసేస్తాడు. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తుందా ఈ Yes, sir. క్వాంటమ్ థెరపీ? ఎస్, వెన్ దే హ్యావ్ ఏ ఇంటెన్షన్ టు అంటే లీవ్ దట్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఉంటే ఎందుకంటే సార్ చెప్పడం వేరే సార్. Ah. ఫర్ ఎగ్జాంపుల్ మనసులో నేను ఒకటి అనుకుంటాను, ఓకే, సో డబ్బు అనే పదం విన్న వాళ్ళంతా అబ్బా డబ్బు మనిషి, డబ్బు గురించే మాట్లాడతారు, అవును, ఇవన్నీ చెప్తారు, కానీ అందరికీ డబ్బు ఇష్టం. డబ్బే కావాలి Right? కదా. అవును, వాట్ ఈస్ యాక్చువల్లీ యు ఆర్ వాంటింగ్, సో వాట్ ఈస్ యువర్ లైక్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నేను మానేస్తాను, నాకు మానడం కావాలి, మందు అస్సలు వద్దు అవును అన్న మాట్లాడడం వేరే, ఆ, మనసుతో అనుకోవడం వేరే సార్. ఓకే, ఇంటెన్షన్, వెన్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఉమ్, ఇమ్మీడియట్ గా అది హీల్ అవుతుంది. అవునా? ఓకే, సో అది ఆ ఇంటెన్షన్ అనేది రావాలి, వస్తేనే Yes. అవుతుంది. Yes. రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతారు, లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి ప్రేమ ఎట్లా విఫలమైందో అట్లా లవ్ ఫెయిల్యూర్స్ ఉండే ట్రామా. Traumas. Yes. సో ఇవి చాలా అంటే మనిషిని కుంగదీసేస్తాయి, అవును. చాలా భయంకరంగా చంపేస్తాయి. సార్ సో మెనీ కేసెస్ సార్. ఉమ్, అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ మెమరీలోనే బ్రతుకుతూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళని బయటికి తీసుకురాగలుగుతారా తీసుకురావచ్చు క్వాంటమ్ థెరపీతో? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. సో ఎట్లా? హీల్ దేర్ దెమ్సెల్ఫ్. ఓకే, ఇట్స్ అంటే ఇది మ్యాజిక్ అని చెప్పము, అందుకే సైన్స్ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ రియలీ ఏ మ్యాజిక్. వావ్, యా, సూపర్. పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు కొంతమంది రాంగ్ వ్యక్తుల్ని ప్రేమిస్తారు, అవును. లేదంటే రాంగ్ పర్సన్స్ తో లైఫ్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ తెలియదు వాళ్ళకి, తర్వాత వాడు చాలా క్రూరుడు, సైకో, ఇట్లాంటి వాళ్ళతో కాపురం చేస్తుంటారు. వాళ్ళు ఎలా బయటపడేస్తారు మేడం? డెఫినెట్లీ సార్, ఇద్దరికి ఉండాలి అది. ఫస్ట్ అమ్మాయి సో ఇష్టంగా చేసుకుంది, అవును, అతని బిహేవియర్ తర్వాత అమ్మాయికి తెలిసింది. బయటపడింది. అవును, సో నౌ షీ హ్యాస్ అంటే అన్బేరబుల్ కెపాసిటీ వచ్చేసింది అమ్మాయికి. ఎస్. సో ఫస్ట్ అక్కడ పాస్ మూమెంట్ అని ఆ అమ్మాయి తీసుకుంటే అమ్మాయికి అర్థమవుతుంది అనమాట, వెన్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మై హ్యాండ్స్ హౌ విల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, జుట్టు మనం పిక్కునికి వేరే అవును. వాళ్ళు లాగేకి డిఫరెన్స్ ఉంటుందా? చాలా ఉంటుంది.
దట్ ఈస్ వాట్ ఓకే. దట్ దే విల్ రియలైజ్ ఇన్ ద థెరపీ. అచ్చా. ఓకే. సో మరి ఇప్పుడు అంటే భర్త ఒప్పుకోడు, ఎందుకంటే వాడు సైకో, వాడు ఎట్లాగో రాడు మీ దగ్గరికి. ఈ అమ్మాయిని ఎట్లా షీ బయటపడేస్తారు? కెన్ హీల్. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని నేర్పిస్తాము టెక్నిక్. అచ్చా. దే విల్ అప్లై ఆన్ దేర్ ఓ పార్ట్నర్స్. వెరీ గుడ్. అట్లా కూడా చేయొచ్చా? చేయొచ్చు. సూపర్ సూపర్. ఇది చూస్తే ఏదో నిజంగా మ్యాజిక్ లాగే ఉంది. ఇప్పుడు మామూలుగా నరదిష్టి అంటూ చెప్తుంటాం. అవును. దిష్టి తగిలింది దిష్టి అంటే ఒక మనిషి తన తీక్షణమైన చూపులతోటి చూసి ఒక వేరే మనిషికి హాని చేస్తామని నిజంగా దిష్టి అనేది ఉంటుందా, లేదా ఇట్స్ ప్లాసిబో లాంటి అట్లాంటిదా ఇది? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాసిబో థింగ్. ఆ, సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు Okay. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చూస్తూ ఉంటాం వ్యాపారస్తులు, అది Hmm. తప్పు అని నేను చెప్పట్లేదు. ఓకే. సో ఏదైనా కూడా దిష్టి కోసం పెట్టుకుంటున్నాము లేదా సంథింగ్ పెట్టుకుంటారు. సో కానీ ఎప్పుడైనా బిల్ గేట్స్ని అలా చూసారా మీరు? వై? దే ఆర్ సూపర్ రిచ్. అంతే కదా. దేర్ ఇన్కమ్ ఇస్ ఓపెన్ టు వరల్డ్. ఎవ్రీవన్. అవును అవును. వారన్ బెఫెట్. కరెక్టే కదా. అవును. మరి వై వాళ్ళకి దే ఆర్ దిష్టి నాట్ తగిలితే డూయింగ్, వై వాళ్ళు దే ఆర్ నాట్ ఫియరింగ్ ఆఫ్, అంటే దిష్టి. యు ఆర్ అక్యుములేటింగ్ దట్ ఎనర్జీ. ఓకే. అప్పో నాకేమో అవుతుంది భయం. ఓ, మీలో ఫియర్ ఉంది కాబట్టి అది మీకు ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. మీలో ఫియర్ లేకపోతే మీరు అసలు అది మీ దగ్గరకు రాదు. మ్మ్. దట్ ఈస్ ఆల్సో ఇన్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకు అది ఇమీడియట్గా ఎఫెక్ట్ అచ్చా అవుతుంది. అచ్చా అచ్చా. ఓకే. వాళ్ళని కూడా సెట్ చేస్తారు. చేయొచ్చు. రైట్. కొందరు మనం కొన్ని ఇంట్లోకి, కొన్ని ఆఫీస్లోకి, ఇళ్లలోకి వెళ్ళగానే మనకు చాలా అసలు డిస్కంఫర్ట్ ఉంటుంది. ఏంది ఇదంతా ఎట్లా ఉంది అనే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. సో దీన్ని తీసేయచ్చా మేడం? క్లియర్ చేయొచ్చు. చేయొచ్చా? ఓ, త్రూ క్వాంటమ్ యూ కెన్ క్లియర్ ద ఎనర్జీ ఆఫ్ ద ఏరియా, పీపుల్, నాన్ లివింగ్ థింగ్స్ టు. సీరియస్గా? yes. ఓకే. ఎట్లా చేస్తారు మేడం అది? త్రూ థెరపీ. థెరపీతోనే. ఓకే ఓకే విత్ ద రైట్ ఇంటెన్షన్. ఓకే. మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ కూడా చేస్తుంటారా? రిగ్రెషన్ అంటే దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ రిలేషన్షిప్. ఏదైనా ట్రామా అన్నాను కదా నేను, అందులో వస్తుంది. దట్ విల్ ఆల్సో కెన్ హీల్ అన్నమాట. ఉన్నాయా నిజంగా మేడం? జన్మలు ఉంటాయా? డెఫినెట్లీ. జన్మలు అంటే నేను ముందే చెప్పాను సార్, ఇట్స్ క్యారింగ్ ఏ మెమరీ. ఓకే. సో వెన్ యు ఆర్ మీరు మెమరీ క్యారీ చేస్తున్నారు అంటే మ్మ్. దాని తాలూకు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మ్మ్. మెడిటేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఒక 100% ఎఫెక్ట్ అవ్వే చోట జస్ట్ 3 to 4% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అది కూడా నేచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేయాల్సిందే. మ్మ్. సో దట్ మచ్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది సార్. ఓకే. వెరీ గుడ్.